నమస్తే అన్న. నమస్తే. ఏం చేస్తుంటారు? నేను అగ్రికల్చర్. ఎస్. ఎట్లా అంటే గతంలో బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ అయింది, ఏమైనా మార్పులు చెందినాయి? రైతులకు ఏమైనా లబ్ధి చెందుతుందా ఇప్పుడు? అంటే రైతులకు మార్పు అనేది రీసెంట్గా 3 months అవుతుంది వచ్చి. ఇంకా ముందు ముందు మార్పు చెందుతుందా, గతంలో ఉన్నట్టే ఉంటుందా అనేది చెప్పలేము. టైం ఉంది కదా, వెయిట్ చేద్దాం. ఆల్రెడీ 125 రోజులు దాటిపోయింది కదా, 100 రోజులు అని చెప్పిండు ఆయన. చెప్తారు వాళ్ళు. ఇప్పుడు 125 రోజులు అంటే ఏమంటారు అంటే, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిందా బా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పటికి అంటాడు నేను రేపు మాఫీ చేస్తారు, నువ్వు మాఫీ అంటాడు. ఇదో పేపర్లో ఇచ్చి అంటుండు రేపు మాఫీ చేస్తా, నేను రెడీ ఉన్నా, నువ్వు మరి ఏమంటావు ఎలక్షన్ కోడ్ తీసేస్తావు అంటావు. వాడు తీసేయలేడు, ఏం మాఫీ చేయలేడు. అవునా కదా, వాళ్ళ రాజకీయాల లబ్ధి కోసం ఏమైనా చెప్తారు. ఏదైతే ప్రజలు మార్పు కోరుకొని పార్టీని అంటే ప్రభుత్వాన్ని మార్చారు, ఆ దిశగా అయితే నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక 40% అయితే అనిపిస్తుంది. ఇంకా ముందు వెయిట్ చేయాలి, వెయిట్ చేస్తే తెలుసు. ఓకేనా. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్ ఎన్నికలు ఈ ప్రాంతంలో? అయితే ప్రస్తుతానికి అయితే 3 వ్యక్తులు 3 పార్టీల నుంచి. నాకు తెలిసి మాకున్న అవగాహన ప్రకారం నేను ఒక యువకుడిగా బీజేపీ అండ్ బీఆర్ఎస్ మధ్యలో ఉంటుండొచ్చు అనుకుంటున్నాను. అంటే క్యాండిడేట్లను బట్టి. ఎస్. ఈ ఇద్దరిలో ఎవరు బెటర్ అంటే ఏం చెప్తాను? బెటర్ అంటే ఇద్దరు బెటరే. ఎందుకంటే ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఇదే మీద డిస్ట్రిక్ట్లో పనిచేసిండు. కేసీఆర్ ఇంతకుముందు సీఎం ఉన్నప్పుడు గజ్వేల్లో కొన్ని ఊర్లో దత్తత తీసుకొని ఊళ్ళో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించుడు, ఇతర డెవలప్మెంట్ చేసిండు. ఆయనకు అవగాహన ఉంది. ఈయన వచ్చేసి ఇంతకుముందు పార్లమెంట్ పోటీ చేసి ఓడిపోయాడు, ఎమ్మెల్యేకి పోటీ చేసిండు, దుబ్బాకు మొన్న ఎమ్మెల్యే ఉప ఎలక్షన్ గెలిచిండు. ఆయన ఐఏఎస్ ఆఫీసరు, ఈయనేమో లాయరు, బీజేపీ నుంచి లాయరు. ఈయనకటి చేస్తుండొచ్చు, చూద్దాం. కాంగ్రెస్ ఓట్లు బాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, అట్లానే ఈ ప్రాంతంలో ముదిరాజు ఓట్లు బాగా ప్రభావం చెందుతాయి అంటారుగా. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కానీ దేశంలో కాంగ్రెస్ లేదు కదా. సరే రేపు వస్తుందా రాదా భగవంతుడు నిర్ణయిస్తాడు. ఒకవేళ వచ్చి ఉంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, వ్యక్తి పార్లమెంట్లో మాట్లాడేటువంటి శక్తి ఉండాలి. వ్యక్తికి అక్కడ మాట్లాడేటువంటి శక్తి ఉండాలి. శక్తి ఉంటే మనం పంపాలి పార్లమెంట్కు. అది ఎవడైనా కావచ్చు, ఏ పార్టీ నుంచి అయినా కావచ్చు. మంచి వ్యక్తి అయ్యుండి ఇప్పుడు పార్లమెంట్లో ఎట్లుంటుందంటే, గుజరాత్ నుంచి ఉంటాడు, కర్ణాటక నుంచి ఉంటాడు, కేరళ నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు. ఆ రాష్ట్రాల నుంచి మాట్లాడే భాషను అర్థం చేసుకొని క్వశ్చన్ చేసి మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసము మన ప్రాంతానికి కావాల్సినటువంటి ఫండ్ తీసుకొచ్చి డెవలప్ చేసేటువంటి శక్తి ఉండాలి. అట్లాంటి వ్యక్తి ఎడ్యుకేషన్ పర్సన్ పంపాలనేది నా ఒపీనియన్. కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అని కాదు, కానీ మాట్లాడేటువంటి అవగాహన ఉండాలి. రఘునందన్ రావు ఉండు, వాస్తవానికి నువ్వు అంటున్నావు. సరే సెంటర్లో మోడీ వస్తానే ఒక 80% చెప్తారు. వచ్చిందనుకో ఆయన పెద్ద క్వశ్చన్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే అక్కడ మోడీని క్వశ్చన్ చేసేసి ఫండ్స్ తీయలేకపోవచ్చు అని మా అవగాహన. సరే తెస్తే చేస్తుండొచ్చు. ఎట్లా అంటే మా పార్టీ ఉంది కాబట్టి తెస్తే చేస్తుండొచ్చు రాష్ట్రానికి. కానీ రావాల్సిన నిధులు ఎంపీ ఖచ్చితంగా వస్తే ఎవడు గెలిచినా ఎక్స్ట్రా తెచ్చేటువంటి శక్తి అంటే బీజేపీ గెలిపించాలని అనుకుంటున్నాం. కానీ కాకపోతే బీఆర్ఎస్ వ్యక్తి గిట్ట మంచోడే. కానీ ఆయన వల్ల మల్లన్న సార్ భూబాధితులు చాలా మంది ఇబ్బంది పడ్డారని చెప్పేసి అంటారు. వాస్తవానికి మల్లన్న సాగర్ అంటే ఈ టైంలో రావాల్సినటువంటి మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ కానీ రావద్దు. ఎందుకంటే భూములు విపరీతమైన రేట్ అయిపోయింది. వాళ్ళు కరెక్ట్గా నష్టపరిహారం ఇవ్వలేదు. అప్పుడు ల్యాండ్ సెటిల్మెంట్ అంతా ఈయన కలెక్టర్ వెంకటరామరెడ్డి కాబట్టి చేసిండు. సరే ఈ రాజకీయాలు అన్నీ చూడరు కానీ ఒక ప్రాంతం ఇప్పుడు మెదక్లో ఎన్ని సెగ్మెంట్లల్లో గజ్వేల్ సెగ్మెంట్ ఒకటి, దాని మీద ఉంటే ప్రభావం అంటే 3-4 ఊర్లు పోవచ్చు. ఆయన 10 ఊర్లకు సేఫ్ చేసింది కదా, అది కూడా చూస్తారు. మీ ఏరియా ఎమ్మెల్యే ఎవరు అసలు? సునీతా లక్ష్మరెడ్డి అయినా ఎట్లుంది? పర్లేదు, మొన్ననే గెలిచింది కదా. సొంత విలేజ్, ఇదే విలేజ్. ఇప్పుడు నువ్వు ఇదే రోడ్లు వచ్చినావు, ఎక్కడ వచ్చినావు? నీకు తెలుస్తుంది కదా, నువ్వు ఆల్రెడీ చూసినా ఒకసారి ఊరు తెలుస్తుంది ఎంత డెవలప్మెంట్ అది చేస్తారు కదా. మొన్నే కదా ఆమెకి టైపు క్వశ్చన్ చేయలేం. రీసెంట్గా మొన్ననే గెలిచింది, అప్పుడే క్వశ్చన్ చేయలేం కదా. ఒక 2-3 years అయితే మదన్ రెడ్డి ఎట్లుండే ఆయనది చేసిండులే. ఆయన పెద్ద మనిషి, ఆయనకు అవగాహన, ఆయన శక్తి మేరకు చేసిండు. సరే కాంగ్రెస్ రీసెంట్ నేను వెళ్ళిపోయాడు. చూద్దాం, వెయిట్ చేద్దాం. సెంట్రల్లో ఏ పార్టీ వస్తాయని అనిపిస్తుంది? 100% బీజేపీ. చేంజ్ ఏం లేదు నో చేంజ్. 100-200% బీజేపీ గెలుస్తాయి. ఎందుకంటే కూటమి అనేది కరెక్ట్ లేదు. ఇండియా కూటమి, కాంగ్రెస్ కూటమి ఏదైతే ఏర్పాటు చేసిందో ఆ కూటమి కరెక్ట్ లేదు. అది కరెక్ట్ ఉండి విభజించకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మమతా బెనర్జీ వెళ్ళిపోయింది, కేజ్రీవాల్ వెళ్ళిపోయాడు. అట్లా వెళ్ళిపోకుండా అందరూ కలిసి కట్టుకుంటే కొంచెం జనాలకు నమ్మకం ఉంటుండే. నమ్మకం అనేది కోల్పోతారు జనాలంతా. బీజేపీ అనేది కొంచెం సెంటిమెంటు, టెంపుల్స్, కరోనా టైంలో నరేంద్ర మోడీ చేసినటువంటి కొంచెం రిస్క్ చేసి వ్యాక్సినేషన్స్ అట్లాంటివి కొంచెం ఆలోచిస్తారు జనాలు. ఆయన కొన్ని +-, ఉండొచ్చు. అయినప్పటికీ ఏంటంటే బీజేపీ అనేది పెద్ద పార్టీ ఏర్పడింది, వాళ్ళ సీట్లు ఎక్కువ వస్తాయి 100%. నువ్వు చెప్పే ఏ పార్టీ గెలుస్తాను? బీజేపీ వస్తుంది. బీజేపీ. ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఇక్కడైతే
టీఆర్ఎస్ఏ వస్తుందని అనుకుంటున్నాను. టీఆర్ఎస్ వస్తుంది. సెంట్రల్లో బీజేపీ. సెంట్రల్లో బీజేపీ. ఓకే.